హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం గులాబ్ జాముని పర్ఫెక్ట్గా పగుళ్ళు లేకుండా అట్లనే స్మూత్గా ఉండేట్టు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇదైతే మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇన్స్టెంట్గా అయిపోతుంది కదండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొంతమందికి చెయ్యడం రాదు కదా, అంటే వాటర్ వేసి చేస్తారు, అట్లనే కొంతమంది పాకంలో వేసినా గట్టిగా ఉన్నాయి అంటారు. అట్లాంటివన్నీ నేను చూశానండి. అందుకనేసి నేనైతే ఈ గులాబ్ జామున్ అయితే ఈరోజు చేస్తున్నాను. చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయండి, సాఫ్ట్గా, లోపల క్రీమ్గా, చాలా అంటే చాలా యమ్మీగా ఉంటాయి. దానికోసమైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఛానల్ వీడియో అయితే ఫుల్గా చూడండి, అట్లానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని గులాబ్ జామున్ ప్యాకెట్ చూపించాను కదండి, ఆ పిండి అయితే ఇందులో వేసుకోవాలి. ముందుగానే కాచి చల్లార్చిన పాలు అయితే రెడీగా పెట్టుకోండి. ఆ పాలు వేసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకోవాలండి. మనం టెక్చర్ వచ్చే గులాబ్ జామున్ పిండి టెక్చర్ వచ్చే వరకు కూడా కలుపుకోవాలి. కొద్దిగా వేసుకోండి, చూసుకోండి, మళ్ళీ కలుపుకోండి. కలిపిన తర్వాత ఇంకెన్ని పాలు పడతాయి అనేది తెలుస్తుంది కదండి. దాన్ని బట్టి మళ్ళీ ఇంకొన్ని పాలు అయితే యాడ్ చేసుకోండి. వాటర్ వేయడం వల్ల టేస్ట్ ఉండదండి, అట్లానే మిల్క్ వేసి చేస్తే మట్టికి సూపర్ టేస్ట్ ఉంటుందండి. కమ్మగా ఉంటాయి, సాఫ్ట్గా వస్తాయండి. చూసారా, పిండి అయితే ఇట్లా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే, అదిగోండి అంత పిండి అయితే చాలండి, బాల్స్ చేసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ అయితే నాననివ్వండి. మూత పెట్టేసి నానబెట్టండి. ఓకేనండి. ఇప్పుడైతే మనం ఆయిల్ ఒక పక్కన పెట్టుకోవాలి, అట్లా సైడ్ పెట్టుకోండి. నెక్స్ట్ పాకం పట్టుకోండి. షుగర్ సిరప్ కావాలి కదండి గులాబ్ జామున్కి. మనం 1/2 kg పిండికి 1.5 గ్లాస్ అండి. స్వీట్ తక్కువ తినేవాళ్ళు అయితే, స్వీట్ ఎక్కువ కావాలి, మాకు సిరప్ ఎక్కువ కావాలన్న వాళ్ళు 1/2 kgకి 1/2 kg షుగర్ అయితే తీసేసుకోండి. తీసుకుని ఒక 3 గ్లాసెస్ వాటర్ అయితే షుగర్ సిరప్ అనేది తీయగా ఉండేట్టుగా చూసుకోండి. నేనైతే 1.5 గ్లాస్ వాటర్ అయితే షుగర్ అయితే వేసుకున్నానండి. 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. నెక్స్ట్ ఆయిల్ హీట్ అవుతుందండి ఒక పక్కన. మనం ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల ఈ లడ్డూలు అనేవి చేసేసుకోండి. 2 హ్యాండ్స్తో చేసుకోండి. మా లడ్డు చుడతాం కదండి, మధ్యలో పెట్టి అట్లా చేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ హీట్ అవుతుంది, ఒక పక్కన షుగర్ సిరప్ అనేది కూడా రెడీ అవుతుందండి. దీనికి ఎటువంటి పాకం కూడా అవసరం లేదండి. చాలా అంటే చాలా బాగుంటుందండి స్వీట్. ఎవరైనా ఏ బర్త్డేస్కైనా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు, అట్లానే పెళ్లి రోజులున్న ఈజీగా చేసుకొని మన ఫ్యామిలీతో అయితే షేర్ చేసుకోవచ్చండి స్వీటు. షుగర్ సిరప్ అయితే కరిగేలాగా పంచదార అట్లా కలపకుండా ఉంటే కనుక గడ్డ కట్టేస్తుంది, అట్లా ఉండిపోతుందండి. అట్లా లేకుండా కలుపుకోండి. షుగర్ అయితే ఒక 2 మినిట్స్లో అయినా షుగర్ కరిగిపోద్దండి. నెక్స్ట్ ఆయిల్ అయితే ఓవర్ హీట్ అయిపోయిందండి. చూసారా, అంత నేనైతే సిమ్లో పెట్టేశాను. పెట్టి జాయిగా మగ్గనిచ్చుకోండి. చూసారా, గులాబ్ జామున్ అయితే అట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. మీరు పైనుంచి ఇసరకండి, జాయిగా సైడ్ నుంచి వదలండి. పైనుంచి వేస్తే కనుక ఆయిల్ అయితే మన ఫేస్ మీదకి అయితే చిమ్మే అవకాశం ఉందండి. స్లోగా వేసుకుని ఇదిగోండి చూసారా, ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చినాయి. చూసారా, ఇట్లా ఫ్రై చేసుకుంటే చాలండి. మనం చిన్నగా చేసుకోండి. చిన్నగా షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయిందండి. మీరు లడ్డూలు అయితే చిన్నగానే చేసుకోండి. పెద్దగా చేసుకుంటే మట్టికి తర్వాత మనం ఆ వాటర్లో వేసేసరికి ఇంకా పెద్దవి అవుతాయి. మనం మీడియం సైజ్ ఇట్లా చేసుకున్నారంటే అందులో వేసేసరికి ఈక్వల్గా నార్మల్ సైజ్ వస్తాయండి. చూసారా, ఇక్కడ క్రాక్స్ లేకుండా మంచిగా అయితే వచ్చినాయి కదా. ఇవన్నీ తీసుకువెళ్ళి ఆ షుగర్ సిరప్లో అయితే వేసేసుకోవాలి. అట్లనే ఇలాచీ పౌడర్ కూడా వేసానండి, క్లిప్ అయితే మిస్ అయింది. ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు, అట్లనే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. గ్రేట్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఎంతో ఎమ్మిగా ఉండే స్వీట్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, గులాబ్ జామున్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ చల్లారబెట్టుకొని తీసుకోండి, నానిపోతాయండి. షుగర్ సిరప్ అంటే గులాబ్ జామున్ వేడిగా ఉన్నప్పుడే, పంచదార పాకం కూడా వేడిగా ఉన్నప్పుడే అందులో అయితే వేసేయాలండి. అప్పుడు మెత్తగా ఉంటాయండి, లేకపోతే గట్టిగా అయిపోతాయి. ఇది మట్టి గుర్తుపెట్టుకోండి. నేనైతే ఒకటి తీసుకుని తిన్నా, చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.